ఏపీలో ఫ్లెక్సీ వివాదాలు విగ్రహాలు ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. విశాఖలోని మాధవదార బిర్ల జంక్షన్లో గుర్తు తెలియని దుండగులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ కార్యకర్తలు అభిమానులు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. వ్యక్తిగత కక్షతో చేశారా లేదా గంజాయికి బ్యాచ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దోషుల్ని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేయాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. ఆ విగ్రహాన్ని ఈరోజు కొంతమంది ఆకతాయిలు ఉదయాన్న ఎన్టీ రామారావు గారి ముక్కుని అవన్నీ ఎరగొట్టడం జరిగింది. ఆంధ్రుల ఆరాధ్య దైవం ఈ అన్ని పార్టీలకి అతీతంగా ఉన్న మహానాయకుడిని చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దోషులు ఎటువంటి వారినైనా ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ 50వ వార్డు తరఫున నేను తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షుడిగా సన్పుల వరప్రసాద్ని కోరుతున్నాను. అనుమానం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్లెక్సీలు చెంపడం, అదేవిధంగా టోటల్గా ఈ ఏరియాలో గాంజా బ్యాచ్లు ఎక్కువైపోయాయండి. వాళ్ళు ఏం చేస్తున్నారో అనే విషయం కూడా తెలియట్లేదు. ఇది